చొక్క వారవా, ముక్కు పుడక వారవా, నల్ల చొక్క వారవా, కళ్ళజోడు వారవా. ఏమే వీడు తీసుకెళ్ళు. నువ్వు సైట్ వేసుకోవడానికి వెళ్తావా? నీ బాగోతో అమ్మకి తెలిసిందనుకో రొట్లకెర్ర ఇరిగిపోద్ది. ఏమే బుర్ర పిచ్చెక్కిపోతుంది, తీసుకెళ్ళు. తర్వాత సర్దుకుంది కానీ. సార్ నాకు చాలా కడుపు నొప్పి వచ్చేస్తుంది సార్. నేను ఈ రోజు ఆఫీస్కి రాలేను సార్. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొచ్చాను సార్. డాక్టర్ గారు ఈ రోజంతా రెస్ట్ తీసుకోమన్నారు సార్. కావాలంటే మా ఆవిడకి ఇస్తాను, మీరే వినండి సార్. సల్మా, కడుపు నొప్పి వస్తుందని చెప్పాను, ఈ రోజు రానని చెప్పాను, నువ్వు కూడా చెప్పు. సల్మా. హలో సార్, నాకు 4th మంత్ కంప్లీట్ అయ్యి 5th మంత్ వచ్చింది కదా సార్. డాక్టర్ గారి దగ్గరికి చెకప్కి వెళ్ళాలి, అందుకే ఈ రోజు మా ఆయన గారు ఆఫీస్కి. ఏంటి, నేను మిమ్మల్ని ఒకటి అడగనా? మీ అమ్మానానికి నీకు ఉన్న అలవాటే కదే, అడుక్కో. రోడ్డు మీద ఒక పక్క 500, ఒక పక్క 1000 రూపాయలు పడున్నాయనుకోండి, మీరేం తీస్తారు? నేను నీలా తెలివి తక్కువ అనుకునేవి 1000 రూపాయలే తీస్తాను. మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నానండి. 1000 రూపాయల నోట్లు బ్యాన్ అయి చాలా కాలం అయింది. ఏ ఆగు, ఎప్పుడు తిట్లతో సరిపెట్టుకునే 3 పిల్లలు ఈ రోజంటే అలా కొట్టేసుకుంటున్నారు. నేను వాళ్ళకి నచ్చ చెప్పానండి. నచ్చ చెప్పావా? ఏం నచ్చ చెప్పావే? ఒంటికి తగిలిన దెబ్బలైనా మానిపోతాయి గాని మనసుకు తగిలిన దెబ్బలు మానిపోవని నచ్చ చెప్పానండి. అందుకే తిట్టుకోవడం మానేసి కొట్టుకుంటున్నారు. ఏంటి, కరెంటు నీటితోనే కదా తయారవుతుంది? అవును, నీళ్లతోనే తయారవుద్ది. మరేటండి, ఏదో ప్యూర్ నెయ్యితో తయారైనట్టు ఊరంత బిల్లు వస్తుంది. ఇతను మళ్ళీ ఉదయాన్నే తాగేసి వచ్చారు. అయినా ఇతన్ని కాదు అనవలసింది, మా నాన్న అనాలి. హలో హలో హలో. ఆ నాన్న, బై మిస్టేక్ చేయి తగిలి వచ్చేసింది నాన్న. ఏంటి, ప్రతి భార్యకి తన భర్తే హీరో అండి. మీ ఆడవాళ్ళకి ఆ స్వార్థమే పోలేదే. అదే మా మగాళ్ళకైతే ఎవడి భార్యని చూసినా కూడా హీరోయిన్ లాగే కనిపిస్తుంది.